యూటీవీ తెలుగు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జగ్గంపేట గ్రామ సమీపంలో ఉన్న శ్రీ సహస్ర విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు ప్రతి సంవత్సరం పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదని, ఇంగ్లీష్ మీడియం చదువు ఒక కల కాదు, ప్రతి విద్యార్థి హక్కు అని ఈ దృక్పథంతో 6 ఏళ్ల ఉచిత విద్య అనే ఒక గొప్ప ఆలోచనతో స్మార్ట్ అనే పరీక్ష ప్రతి ఏటా నిర్వహించి అందులో పాల్గొన్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభను గణపరిచిన 2 విద్యార్థులకు 6 ఏళ్ల విద్య అనగా 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తూ ఎలాంటి రుసుము లేకుండా పుస్తకాలు, యూనిఫామ్స్ తదితర వస్తువులన్నీ తమ విద్యా సంస్థ ఉచితంగా అందించి తమ చదువులకు అండగా నిలబడుతుంది. అది ఆశతో ఈ ఏడాది కూడా ఈ స్మార్ట్ పరీక్ష నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షకు 30 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 60 మార్కులను అనగా 30 మార్కులు కట్ ఆఫ్ గా నిర్ణయించి పరీక్ష నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షలో గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామానికి చెందిన నామల మంగ మనవరాలు బొబ్బర పూజిత అపర్ణ అనే విద్యార్థిని మొదటి ర్యాంక్ సాధించిందని, ఈ సందర్భంగా ఆ విద్యార్థినికి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు 6 సంవత్సరాల పూర్తి విద్యను ఉచితంగా అందిస్తామని, మరియు ప్రతి ఏటా ఇదే విధంగా పేద విద్యార్థుల గురించి స్మార్ట్ పరీక్ష నిర్వహించి పేద విద్యార్థులకు ఆసరాగా నిలబడతామని విద్యా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె మణికంఠ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను శ్రీ సహస్ర విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మణికంఠ కుమార్ని. ముఖ్యంగా ఈరోజు మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, సహస్ర విద్యానికేతన్ నిర్వహిస్తున్నటువంటి స్మార్ట్ సహస్ర అసెస్మెంట్ అండ్ రివ్యూ టెస్ట్. ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారో పేద విద్యార్థులు ఉన్నారో దాని నుంచి ఒక ఇద్దరిని ఎవ్రీ ఇయర్ మేము ఒక ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి 6 సంవత్సరాలు 4th క్లాస్ నుంచి 5th క్లాస్ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి 6 years 10th వరకు కూడా పూర్తి ఉచిత విద్యను అందించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క టెస్ట్ని నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ ఏప్రిల్ 24వ తారీఖున సహస్ర విద్యానికేతన్ ప్రాంగణంలో జరగడం జరిగింది. అయితే ఈ టెస్ట్లో మేము కట్ ఆఫ్ 70% మార్క్స్ వచ్చిన వాళ్ళు పైన వచ్చిన వాళ్ళకి 2 సీట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈసారి 33 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాగా అందులో ఒక అబ్బాయి మాత్రమే 70% అబోవ్ మార్కులు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఒకరు మాత్రమే 70% మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరంటే సుబ్బయ్యంపేటకు చెందినటువంటి మనవరాలు బొబ్బర పూజిత అపర్ణ అనే అమ్మాయి ఈ యొక్క ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి 2026-27 విద్యా సంవత్సరం నుండి తను 10వ తరగతి పూర్తయ్యే వరకు పూర్తి ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాశీ అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా స్కూల్ ఫీజుని, అదేవిధంగా బుక్స్, యూనిఫామ్కి సంబంధించి కొంతమంది డొనేట్ చేసేవాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారి ద్వారా వాటిని ఇప్పించడం జరుగుతుంది. ఇది ఏదైతే ఈ సంవత్సరం 2 సీట్లు ఇద్దాం అనుకున్నామో అందులో 1 సీట్ మాత్రమే సెలెక్ట్ అవ్వడం వల్ల 2వ సీట్ని నెక్స్ట్ ఇయర్ సీట్స్తో కలిపి భర్తీ చేయడానికి మా ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఎగ్జామ్స్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎంకరేజ్ చేస్తారని, వాళ్ళకు కూడా మంచి స్కూల్లో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.